వెల్కమ్ టు మెగానైన్ టీవీ. అంతరిక్ష పరిశోధనలో మన ఇస్రో రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఒకప్పుడు మన ప్రయోగాలను చూసి పెదవి విరిచినటువంటి అగ్రదేశాలు సైతం నేడు మనతో కలిసి పనిచేయడానికి క్యూ కడుతున్నాయి. ప్రపంచ దేశాలకు ధీటుగా చంద్రుడిపై కీలక పరిశోధనలు చేస్తూ దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఇప్పుడు ఏకంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నుంచి ఒక అదిరిపోయే బంపర్ ఆఫర్ వచ్చింది. చంద్రుడిపై భవిష్యత్తులో చేపట్టబోయే ఒక అత్యంత భారీ మూన్ బేస్ మిషన్లో భాగస్వామ్యం కావాలంటూ ఇస్రోకు నాసా అధికారికంగా ఆహ్వానం పలికింది. అసలు ఈ మూన్ బేస్ మిషన్ ఏంటి, చంద్రుడిపై అమెరికా కట్టబోయే ఆ శాశ్వత స్థావరం ప్లాన్ ఏంటి, ఈ భాగస్వామ్యం వల్ల ఇస్రోకు మన భారతదేశానికి దక్కబోయే ప్రయోజనాలు ఏమిటి తెలుసుకుందాం పదండి. చంద్రుడిపై కేవలం కాలు మోపడం, పరిశోధనలు చేసి వెనక్కి రావడం ఇదంతా పాత ట్రెండ్. ఇప్పుడు నాసా వ్యూహం పూర్తిగా మారిపోయింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై నేరుగా మనుషులు నివసించడానికి వీలుగా ఒక శాశ్వత మానవ స్థావరాన్ని అంటే లూనార్ అవుట్ పోస్టును ఏర్పాటు చేసేందుకు అమెరికా తీవ్రంగా కృషి చేస్తుంది. 2032 నాటి ఈ శాశ్వత మానవ స్థావరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నాసా టార్గెట్గా పెట్టుకుంది. అయితే ఇంతటి బృహత్తరమైన ప్రాజెక్టును ఒంటరిగా చేయడం కంటే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇప్పటికీ అద్భుతమైన ప్రయోగాలు చేసి రికార్డు సృష్టించిన ఇస్రో అనుభవాన్ని వాడుకోవాలని నాసా భావిస్తుంది. అందుకే ఈ మూన్ మిషన్ కోసం ఇస్రోతో చేతులు కలపాలని నాసా నిర్ణయించుకుంది. ఈ భారీ ప్రాజెక్టుపై చర్చించడానికి ఇటీవల ఒక కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. ఇండియా యుఎస్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్కు సంబంధిత అత్యున్నత స్థాయి సమావేశం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ సమావేశంలో నాసా, ఇస్రోకి చెందిన టాప్ శాస్త్రవేత్తలు పాల్గొని భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉన్న పాత ఒప్పందాలను మరింత బలోపేతం చేసుకోవడం, భవిష్యత్తులో సేకరించే సైంటిఫిక్ డేటాను పరస్పరం పంచుకోవడం, సాంకేతిక సహకారాన్ని పెంచుకోవడం లాంటి కీలక అంశాలపై ఈ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఇరుపక్షాల అంగీకారానికి వచ్చాయి. అయితే ఈ అంతరిక్ష మైత్రికి బీజం ఎక్కడ పడిందంటే రాజకీయ దౌత్యపరమైన బంధంలోనే. గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంయుక్త ప్రకటనకు అనుగుణంగానే ఈ అడుగులు పడుతున్నాయి. ఈ సమావేశంలో ఇరువురు అగ్రనేతలు సివిలు, కమర్షియల్గాను అంతరిక్ష పరిశోధనల్లో రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఒక తీర్మానానికైతే వచ్చారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఆ వ్యూహాత్మక నిర్ణయమే నేడు నాసా, ఇస్రోలు ఒకే టేబుల్ మీద కూర్చొని చంద్రుడిపై శాశ్వత స్థావరం నిర్మించే దిశగా ప్రణాళికలు రచించడానికి ప్రధాన కారణమైంది. బెంగళూరులో జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్, అలాగే అమెరికా రాయబారి సెర్గియో గోర్లు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష రంగంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. గతంలో నాసా, ఇస్రో సింథటిక్ అపేర్చర్ రాడార్ ప్రాజెక్ట్ కోసం రెండు దేశాలు ఎలాగైతే కలిసి పనిచేశాయో భవిష్యత్తులో ఈ మూన్ బేస్ మిషన్ కోసం కూడా అదే స్థాయిలో అంకితభావంతో పనిచేయాలని ఇరు సంస్థల ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టు గనక సక్సెస్ అయితే చంద్రుడిపైకి మనుషులను పంపడం, అక్కడే వారిని నెలల తరబడి ఉంచి ప్రయోగాలు చేయడం అనేది మానవాళి చరిత్రలోనే ఒక నయా రికార్డ్ అవుతుంది. అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యం అమెరికాతో మన ఇండియా భుజం కలిపి నడుస్తుండటం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.